వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే శ్రీకృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మొన్న మనం నిన్న ఈ స్వామి పుట్టుక గురించి, ఆయన ఎప్పుడు పుడతారు, ఎందుకు పుడతారు అనేది 7, 8 శ్లోకాల్లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని పరిత్రాణాయ సాధూనాం చ వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, అట్లాగే సాధు పుంగవులకు అందరికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అట్లాగే దుష్కర్మలు చేసేవాడిని, దుష్టుల్ని పెచ్చిమిరిపోయినప్పుడు, ధర్మాన్ని స్థాపించాల్సి వచ్చినప్పుడు, ఈ సందర్భాల్లో ఎప్పుడు అంటే అప్పుడు స్వామి జన్మ తీసుకుని వాటిని మళ్ళీ దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి చూస్తారనమాట. అదే ఆ విధంగా అక్కడి నుంచి ఇది ఈ శిక్షణ అనుభవం ఇవన్నీ అయిన తర్వాత భగవంతుని యొక్క జన్మ కర్మలు ఎలా తెలుసుకుంటాం. ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ అంటే ఆయన చేసే పనులు. అది మనం చేస్తే కర్మ అంటాం, ఆయన చేస్తే లీలలు అంటాం. అందుకని ఆయన భగవంతుడి యొక్క లీలలు ఏంటి అనేది, ఆయన యొక్క జన్మ ఏంటి అనేది ఒకసారి తర్వాత చూసాం. అందులో ఆయనకి జన్మం అనేదే లేదు, అట్లాగే నాశరాహిత్యం లేదు. ఈ భగవంతుడి యొక్క జన్మాన్ని అంటే ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన పుట్టుకే లేదని చెప్పినప్పుడు యుగాల్లో ఆ సందర్భానుసారంగా ఆయన జన్మెత్తుతూ ఉంటారు కాబట్టి ఆయనకి జ్ఞాన దృష్టి అనేది ఎలాగో ఉంది కాబట్టి ఆయనకి ఆ జ్ఞానం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయనకి పాత జన్మలన్నీ గుర్తుంటాయి. మనం జీవుడికి జన్మ మన బయటకు వచ్చి జన్మ వచ్చిన తర్వాత మన పాత జన్మల గురించి మనకి ఎటువంటి జ్ఞానం ఉండదు అని చెప్పి మనం అది 9వ శ్లోకంలో భగవంతుడి ఎవరిని పొందుతారు అంటే భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు అంటే ఈ భగవంతుని యొక్క జన్మ గురించి, అంటే ఆయన సర్వంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఆమ్ని ప్రెసెంట్ కాబట్టి ఆయన యొక్క దాని గురించి, తర్వాత ఆయన లీలల గురించి, ఆయన తత్వం గురించి వాస్తవంగా పూర్తిగా నిజంగా తెలుసుకోగలిగిన వాళ్ళు ఆయన సాహాజ్యం ఆయన సాయుధ్యం పొందుతారు, ఆయనతో ఉంటారు అనమాట. దాంతోపాటు 10వ శ్లోకంలో అనుబంధాలు, కోపాలు, వీత రోగ భయ క్రోధం, వీత రాగం అంటే అనుబంధాలు, ప్రాశాలు, నాది, మనది, నా బిడ్డలు, నా సంసారం, నా ఇల్లు, నాదే అంత అనేటువంటిది, తర్వాత భయము, క్రోధము అనేటువంటివన్నిటిని విసర్జించిన వాడు ఎవరైతే వదిలేస్తారో, వదిలేయటంతోనే కాకుండా మన మనస్సుని స్వామి మీద లగ్నం చేసి ప్రేమతో 24 గంటలు నిరంతరము ఆయన స్పృహలోనే ఉండి ఆయన ధ్యానమే చేస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయనతోనే ఉండే వాళ్ళకి ఈ మోక్షంలో వాళ్ళకి వస్తుంది అనమాట. జ్ఞానయోగం అంటే ఇది జ్ఞానము, తపస్సు, యజ్ఞము, అగ్ని, నౌక, కటము, ఇవన్నీ రకరకాల వివరాలు చెప్తుంటారు. జ్ఞానం అనగా ఇక్కడ తపస్సు అనమాట. ఇప్పుడు మనకు ఒక విధంగా చెప్పాలంటే ఆ బాబా చరిత్రలో నవవిధ భక్తి అని చెప్తారు. చెప్తారు అదేంటో. 9 రకాలైన భక్తి గురించి చెప్తారు. ఒకటి శ్రవణం అంటే వినటం. వినటం అంటే వారేదో పైన చాగంటి వారేదో చెప్తుంటారు, లేకపోతే ఇక్కడ మనం చెప్పుకుంటే మనం
చెవులకి ఇది ఆన్ చేసి పెట్టుకుని మనం మన పని చేసుకుంటూ పిలిచినప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి 4 సార్లు పిలిచిన తర్వాత మనం సార్ చెప్పారని పిలిచారని అడుగుతాం. ఆ విధంగా కాదు వినటం అంటే. పూర్తి ధ్యాసను అక్కడే ఉంచి ఆయన అవతల వాళ్ళు చెప్పేది మనకంటే నేను కాదు, పెద్ద గొప్ప వాళ్ళు, ప్రవక్తలు, ప్రవచనదారులు, ప్రవచనకారులు, వీళ్ళందరూ యోగులు, వీళ్ళందరూ చెప్పేటప్పుడు మనం పూర్తి ధ్యానాన్ని అక్కడే ఉంచాలి. ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క పదము, దాని అర్థము అర్థం చేసుకుని, దాన్ని విని, మన బుర్రలోకి ఎక్కించుకుని, దాన్ని జీర్ణించుకుని, మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటికి తీసి చెప్పగలిగిన ఉండాలి. లేదు మన ఆచరణలో, అనుకరణలో అన్న మనం దాన్ని పెట్టగలిగి ఉండాలి. అది శ్రవణం. రెండోది కీర్తన, పాడటం. అంటే మనం భక్త తుకారం లాగా ఆయన ఎప్పుడు ఆయన పాటల్లోనే లీనమైపోయి ఉండేవాడు. ఆ విధంగా ప్రతి క్షణము ఆయన పాటల్లోనే ఆయనకు మనకు తెలిసిన పాటలు మనం పాడుకుని, ఇప్పుడు మనం సండే ఫండేలో వచ్చిననుకోండి, పొద్దున్నే మనం ఏం చేస్తాం, అన్ని భగవంతుడి గీతాలన్నీ పాడతాం, భక్తి గీతాలన్నీ. ఆ విధంగా ప్రతి క్షణము ఆయన మనం లీనం అయిపోయి ఆ స్వామి యొక్క లీలల్ని పాడుకుంటూ ఉండాలి. అది తర్వాత అది స్మరణం, శ్రవణం, కీర్తనం, స్మరణం. అంటే తలుచుకుంటూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం. నారాయణ 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 అని చెప్పి అనుకుంటూ స్మరించుకుంటూ ఉంటాం. ఆ స్మరణ కూడా ఎట్లా ఉండాలి, మళ్ళీ మనం దాంట్లో లీనమైపోయి ఉండాలి. ప్రతి చోట కూడా మన మనస్సు, అంతఃకరణ ఇవన్నీ కూడా ఆ చేసే దాని మీదనే ఉండాలి. తర్వాత వచ్చి పాదసేవ, కాళ్ళు కడగటం, పాదాలను సేవించుకోవటం, పాదాలను నొక్కటం, ఈ విధంగా పాదసేవ. తర్వాత అర్చన. అర్చన అంటే పూజ చేయటం, మనకు తెలుసు కదా. అర్చించడం అంటే పూజ చేయడం. మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా మనం ఇటు అక్షతలో పూలు చల్లుతూ, ఇటు అక్షతలను ఇక్కడ పుస్తకం ఎదురుగంట పెట్టుకొని ఫ్యాన్ ఆపేయండి, స్టవ్ ఆపేయండి, పాలు పొంగుతున్నాయి చూడండి, పని మనిషి వచ్చిందా, ఇది కాదు. ఆ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు నువ్వు లోపల స్వామి దగ్గర కూర్చున్నప్పుడు నీ పూర్తి ధ్యానాన్ని అక్కడ ఉంచి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేటువంటి ఒక విచక్షణ లేకుండా, పక్కన పెద్ద శబ్దమైన పిడుగుపడినా కూడా చెలించకుండా మన మనసు పూర్తిగా అక్కడ లగ్నమై ఉండాలి. అప్పుడు మనకది అర్చనం. తర్వాత వందనం అంటే ప్రేయర్. మనం స్వామిని మళ్ళీ ప్రేయర్ అంటే మళ్ళీ ఆయన గీతాలు, ఆయన భక్తిని పాడుకోవటం. పూర్తిగా మనం శరణాగతి లాగా అనమాట. మన శరణాగతి చేసి ఆయన సాష్టాంగం చేసి, ఇవన్నీ ప్రతి దాంట్లోనూ మనం ఏంటి, ఈ నవవిధమైన 9 రకాల భక్తి ఏదైతే ఉందో ఇవన్నీ మనం దాంట్లో లీనమైపోయి చేయాల్సిందే. ఇది తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇదే మనకు ఉన్న మార్గం, లక్ష్యము, జీవితం, అన్ని గమ్యం అన్ని అనుకుని మనం అది చేయాలన్నమాట. వందనం అయిపోయింది కదా. దాస్యం. దాస్యం అంటే శరణాగతి. మనం పూర్తిగా లొంగిపోయి, మనం దాసుడులాగా మన ఇంట్లో ఎట్లయితే పని వాళ్ళు లొంగిపోయి మొత్తం అంతా పని చక్కబెట్టుకుంటూ వెళ్తారో, అక్కడ మనం కూడా ఇట్లాగే దాసుడు, స్వామికి మనం దాసుడు. స్వామికి ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అని మనం ఏర్పాటు చేసుకుని చేయగలిగినప్పుడు ఆ విధంగా అన్నమాట. అంటే మనం పూజించేది పటాలు కదండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, మనకి ఇప్పుడు 16 షోడశ దశ యొక్క ఈ షోడశోపచారాలు అంటాం కదా. ఈ 16 ఉపచారాలను చేసేటప్పుడు మనం అర్ఘ్యం, పాద్యం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నిటిని ఇచ్చేటప్పుడు మనం ఆయన స్వామికి ఏది ఇష్టం, మనకు కొన్ని పండుగలు అప్పుడు చెబుతారు, అమ్మవారికి ఈ ప్రసాదాలు ఇష్టం, లేకపోతే స్వామికి ప్రసాదాలు ఇష్టం, లేకపోతే కార్తీక మాసంలో రోజు ఈ విధమైన ప్రసాదాలు చేయాలి, అవును ధనుర్మాసంలో సార్. ఈ విధంగా ఒక్కొక్క చేయాలి. రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాలు ఒక్కొక్క పెడతారు. ఒక్కొక్క ఆధారు, ఉమ్. ఒక్కొక్క ఐటమ్ మనం స్వామివారికి అర్పిస్తుంటూ ఉంటాం. ఆ విధంగా సేవ అన్నమాట. స్వామివారికి ఎప్పుడు ఏది కావాలి అనేది మనం తెలుసుకుని మనం చేస్తూ కూర్చోవాలి. కొంతమంది ఉంటారు, చాలా మంది వాళ్ళు ఎట్లా అంటే, అయ్యో 1 గంట అయిపోయింది, స్వామికి మంచినీళ్ళు అవుతున్నాయేమో, టిఫిన్ పెట్టాలేమో,
లేకపోతే భోజనం పెట్టాలేమో అని చెప్పి మన నైవేద్యాలు మహానైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి. ఇంకా కొంతమంది ఉంటారు ఆ కారులో మన ఫ్రంట్ డాష్ బోర్డ్ మీద వినాయకుడి బొమ్మను, లేకపోతే సాయిబాబాను, లేకపోతే ఇంకోటి మనం ఆంజనేయ స్వామి పెడతాం కదా. ఉం? పెడతారు కదా అందరూ. సార్ సార్ ఆ ఆ దాని మీద ఎండ పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎండ పడుతుందేమో అని చెప్పి స్వామి మీద చిన్న గుడ్డ లాంటిది పైన ఒక టెంట్ లాగా చేస్తారు, చిన్నది. దాని మీద ఒక గుడ్డ కప్పేసి స్వామికి ఎండ తగలకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కూడా చేస్తారు. అది ఇవన్నీ సేవనం అన్నమాట, ఆయనకి ఏం కావాలి ఏంటి అనేది. తర్వాత సాఖ్యం. ఆయనతో మనం సాఖ్యం అంటే సఖి, సఖి అంటే చెలి, ఫ్రెండ్, అంతే. మనం ఆయనతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుడిలాగా ఆయన్ని ట్రీట్ చేసి, మన స్నేహితులతో మనం ఎలా పంచుకుంటాము ఆ విధంగా మన భావాలు, భావోద్రేకాలు, ఎమోషన్స్ ఇవన్నీ ఆయనతో పంచుకుని మనం, అంటే ఆయనతోనే మనం మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు మన సౌమ్య మేడం ఉన్నారు కదా, మన ప్రత్యుష మేడం వాళ్ళ కజిన్, నెల్లూరులో ఉంటారు సార్. నెల్లూరులో ఉంటారు. ఉమ్. ఆవిడ రోజు సాయిబాబాతో మాట్లాడుతుంటారు. ఎదురుగుండా కూర్చున్నప్పుడు మాట్లాడతారు, పక్కకు వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆవిడకి ఆయన కష్టం వస్తే కోపడతారు, కోపగించుకుంటారు, పోట్లాడతారు, అన్ని రకాలు చేస్తారు. అట్లా చాలా మంది అందరం చేస్తారు, చాలా మంది చేస్తారు. బట్ అది ఎట్లా అంటే, నేను నా పక్కన ఇంట్లో నా పక్కన ఉన్న వ్యక్తితో, మన కన్నంగా సాయితో ఎట్లా మాట్లాడతారో, లేకపోతే వాళ్ళ ఆయనతో ఎట్లా మాట్లాడతారో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో, ఆ విధంగా స్వామిని కూడా మనతో పాటుగా మనం తీసుకుని ఆయనతో ఒక స్నేహపూర్వకంగా మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. అది సాఖ్యం. లాస్ట్ లో ఆత్మ నివేదన, సర్వస్థితి శరణాగతి. మన శరణాగతి గురించి మనం చాలా చెప్పుకున్నాం. దాని గురించి మనం పూర్తిగా మనం ఆయనకి అర్పించుకోవాలి. వీటన్నిటిలో ఈ 9 రకాలైన భక్తుల్లో అన్నీ ఆచరించటం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఏమి సాధ్యమయ్యేది మనకి వీటిలో? వీటిలో మనకి ఏం సాధ్యం అవుతుంది మనం చెప్పండి. శరణాగతి ఒకటి సాధ్యమవుతుంది సార్. శరణాగతి అంటే పూర్తిగా శరణాగతి చేసేసుకోవాలి కదా, ఇంకేమీ ఉమ్. మనకంటూ ఏమి ఉండదు కదా. ఉమ్. మనకి సాధ్యమయ్యేది ఇందులో ఏంటంటే ఒక పూజ. శ్రవణం సార్, శ్రవణం ఉం? కాదా సార్? శ్రవణం అవుతుంది కదా సార్, కాదా? శ్రవణం 24 గంటలు ఎక్కడ వింటున్నారు? మధ్యలో సీరియల్స్ అన్ని అయిపోవాలి, టీవీ సినిమా ప్రోగ్రాంలు అయిపోవాలి, ఇన్ని అయిపోయిన తర్వాత ఏదన్నా భక్తి సార్ టీవీ మీరు అనేది పెట్టుకుంటే దానికి అందులో చెబితే మీరు చేస్తారు. అనుకున్న సమాధానం ఎట్లా వచ్చింది సార్? మీ దగ్గర నుంచి వచ్చిన సమాధానం నేను మీ దగ్గర నుంచి వచ్చేది ఏదనే కావాలి నాకు, అంతే. నేను అనుకుంది చెప్పమని అడగట్లా నేను. అందుకని వీటన్నిటిలోకి తేలికైంది మనకి చేయగలిగింది ఒకటి ఏంటంటే పూజ, అర్చన. ఎవరి సాయం లేకుండా మన పుస్తకాలు ఎదురుగుండా పెట్టుకుని 4 పుష్పాలు అక్కడ పెట్టుకుని స్వామివారిని పొద్దున్నే మందిరం అంతా శుద్ధి చేసి మళ్ళీ అలంకారం చేసి మనం ఇది చేయగలిగింది అదొకటే. ఎందుకంటే అరగంట గంట పట్టుద్ది, ఆ గంట తర్వాత ఇక మనం దాని జోలి పోక్కర్ల. మనం స్మరణం అన్నా, సేవనం అన్నా, పాడటం అన్నా, వినటం అన్నా, ఏదైనా 24 గంటలు చేస్తాం. ఈ కలియుగంలో మనకి ఇప్పుడు అయ్యేది మన వల్ల ఇది ఒకటే. అంటే ఇక్కడ చేయగలిగిన వాళ్ళు చాలా చేస్తారు. నేను మాట్లాడేది ఏంటంటే సామాన్య స్థితిలో మాట్లాడుతున్నాను, అందరికీ వీలుగా ఉండేది. సో స్వామివారిని చేరాలి అంటే మనం ఇన్ని రకాల మెట్లు ఉన్నాయి. ఈ భగవత్ స్వరూపం చూసుకోవాలి అంటే ఈ భయము, అనురాగము, ఆప్యాయతలు, కోపాలు ఇవన్నీ వదిలేసి చూసుకోవాలి. దానికి ముఖ్యం, ముందు భగవంతుని పొందాలి అంటే మనం హృదయం నిర్మలంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలిగించే ఆలోచనలు కానీ, కీడు తలపెట్టే ఆలోచనలు కానీ, లేకపోతే మనం శుభ్రంగా శుద్ధిగా ఉండటం కానీ, ఇవన్నీ మనసు నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ధ్యాన తపస్సు ఉండాలి. ధ్యానం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ధ్యానం గురించి ఆలోచించడం అంటే ఏంటి? ఈ కామ, క్రోధ, భయం ఇవన్నీ వదిలేసి భగవత్ తన్మయత్వం,
భగవంతుడి గురించి ఆలోచిస్తూ దాంట్లోనే తన్మయత్వం చెందుతూ దాంట్లోనే కలిసిపోయి ఉంటాం. ఇంకొకటి భగవతుడి యొక్క ఆశ్రయం దగ్గర పొందటం. ఇవన్నీ ఉంటే మనకి ఈ జ్ఞానం, ఈ మోక్షం అనేది మనకి వస్తుంది. ఇప్పుడు అది నిన్నటి వరకు చూసాం మనం. అక్కడి నుంచి మనం ఇప్పుడు 11వ శ్లోకం. సార్ ఇప్పుడు పూజారులు చేస్తారు కదా సార్ గుళ్ళో, అదంతా దేని కిందకి వస్తుంది మరి? వాళ్ళు అన్ని పూజ చేస్తారు కదా. చేయటం అది అంటే మూల విరాట్కి అక్కడికి వెళ్ళి మనం చేయలేం కదా, లోపలికి వెళ్ళటానికి లేదు కదా మనకి. అవును. అందుకని చెప్పి దానికి భగవంతుడికి మనకి మధ్యలో ఒక అనుసంధానకర్త అనేవాడు ఒకడు కావాలి. అందుకని చెప్పి గుళ్ళో పూజారుల దగ్గరికి వెళ్తాం. అందుకని వాళ్ళు సంకల్పం అశ్వత్థం కానీ ఏదైనా చేసేటప్పుడు బ్రాహ్మణ సుముఖేన బ్రాహ్మణేతన అని చెప్పి మనకు చెబుతారు. ఆయన ద్వారా నేను పూజ చేస్తున్నాను అని చెప్తాం. ఓకే సార్. ఇప్పుడు సాయిబాబా గుడి ఉందనుకోండి, బాబా దగ్గరికి అయితే ఎవరైనా వెళ్తారు, ముట్టుకుంటారు, అవన్నీ చేస్తారు. ఆయనకి అది లేదు. అదే శివాలయంలో కూడా ఉందనుకోండి, అభిషేకాలు చేస్తారు, శివుని కూడా ముట్టుకుంటారు. మనకు కాళహస్తిలో వెళ్ళినా కానీ, లేదు శ్రీశైలం వెళ్ళినా కానీ మనకు స్పర్శ దర్శనం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల ఇప్పుడు ఐ థింక్ కాళహస్తిలో లేదనుకుంటా, మనకి మనం ముట్టుకోలేము. శ్రీశైలంలో అయితే మాత్రం ముట్టుకోవచ్చు. ఈ లింగం పంచలింగ కడుగుతాం కదా సార్. ఆ? అదే లింగం పాలు పోయడం, అభిషేకం చేయడం, లింగం కడుగుతాం కాబట్టి ఇంకా స్పర్శ అదే ఉంటుంది. అదే స్పర్శ దర్శనం. అది ఒక్కోసారి అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ప్రదర్శన చేసుకొని వచ్చేటప్పుడు ముట్టుకొని ప్రదర్శన చేసుకొని రావచ్చు గర్భగుడిలోకి వెళ్ళి. శివాలయంలో కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక్క విష్ణు ఆలయంలోనే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు గర్భగుడిలోకి రాకూడదు అంటారు. తర్వాత అన్ని దూరంగా ఉండాలి. వైష్ణవ సాంప్రదాయం అది ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి చేయాలో వాళ్ళు అవన్నీ చేస్తారు. అందుకని చెప్పి అక్కడే కొంచెం మనకి ఆంక్షలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ లోపలికి పోకుండా అవన్నీ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అవి కూడా ఇప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోతున్నాయి, పలచబడిపోతున్నాయి. కానీ బట్ అట్లీస్ట్ కొంతవరకన్నా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లా ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క విధమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఓకే సార్. చదవాలా? చదండి. ఓకే. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఓ అర్జున, ఎవరు యథా ఏ ప్రకారముగా మాం నన్ను ప్రపద్యంతే ఆశ్రయించుచున్నారో సేవించుచున్నారో తాన్ వారలను తదా ఏవ ఆ ప్రకారమే అహం నేను భజామి అనుగ్రహించుచున్నాను. మనుష్యాః మనుషులు మమ నా యొక్క వర్త్మ మార్గమును సర్వశః అన్ని విధముల అనువర్తంతే అనుసరించుచున్నారు. ఓ అర్జున, ఎవరే ప్రకారంగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారంగానే నేను అనుగ్రహించును. మనుషులు సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవ, ఎవరికి ఎంత చేసుకుంటారో వాళ్ళకి అంత ఇస్తాను నేను. నువ్వు నా గురించి 24 గంటలు కాదు, 5 గంటలు, 4 గంటలు, గంటో, అర నిమిషమో నువ్వు నా గురించి తలుచుకుంటే నేను దాని ప్రకారం నువ్వు ఎంత నా మీద దీక్షగా ఉండి నువ్వు నన్ను తలుచుకున్నావు అనే దాని మీద. అంతేగాని నేను 4 గంటలు పూజ గదిలో కూర్చున్నాను కాబట్టి నాకు 4 గంటలు సరిపడి ఇవ్వాలని కాదు. 4 గంటల్లో నువ్వు స్వామి మీద ఎంత నీకు ధ్యాస ఉంది, ధ్యానం ఉంది అనేది దాన్ని బట్టి స్వామి నీకు ఇచ్చేది కూడా ఉంటుంది. నువ్వు స్వామిని ఏ విధంగా గుర్తించావు అనేది. ఇప్పుడు ఒక ఆయన రోజు పూజ చేస్తా ఉన్నాడు స్వామికి. చేశాడు రోజు అడుగుతున్నాడు. ఏదో ఒక కోరిక ఏదో ఉంది, ఆ కోరిక రోజు అడుగుతుంటే తీర్చలేదు. ఇంక ఇంత లాభం లేదని చెప్పి ఇంకో మూర్తిని స్వామిని తీసుకుని పెట్టుకుని నివేదన చేస్తా ఉన్నాడు.
ప్రసాదం నివేదన చేసేటప్పుడు ఈ పక్కన ముందు పూజ చేసిన స్వామి ఉన్నారు కదా, మరి ఆయనకి నివేదన చేసేటప్పుడు మరి ఆయన తీసేయలేదు కదా, అక్కడే ఉంటుంది కదా. అందుకని ఏం చేశాడు, నువ్వు నాకేం ఇవ్వలేదు కదా, నీకెందుకు నేను ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కనపడకుండా ఆయన ముఖం మీద గుడ్డ కప్పేస్తాడు, ఆ పటం మీద, విగ్రహం మూర్తి మీద, ఆ విగ్రహం మీద కప్పేసి చేస్తా. ఈ యువతల కొత్త స్వామి కొత్త విగ్రహం ఏదైతే తెచ్చుకున్నాడో అక్కడ దాన్ని పూజ చేస్తారు. అప్పుడు ఈ పాత ఆయన అప్పుడు అంటాడు, అప్పుడు మాట్లాడతాడు అనమాట, అదేంటి నాకు ముఖం మీద గుడ్డేసావు, నువ్వు తీసేయదంటే నేను అంటాడు, నువ్వు నాకేం ఇవ్వలేదు కదా, నేను ఎందుకు తీసేయాలి, అందుకని నేను కొత్త స్వామికి ఇచ్చుకుంటున్నాను అని చెప్పంటే ఆయన అంటాడు పాత స్వామి, నువ్వు నన్ను ఎప్పుడూ అసలు మనిషిగా నువ్వు నన్ను ఒక దేవుడిగా నువ్వు తలిచావు, నువ్వు నన్ను ఒక విగ్రహంగానో ఒక జడ పదార్థంగానో నువ్వు చూసావు నన్ను. నేను నాతో పాటు సఖ్యతో, అంటే మనం ఇందాక అనుకున్న 9 భక్తుల్లో ఒకటి, లేదు నన్ను పూర్తిగా తలచి నువ్వు ఎప్పుడు అనుకున్నావు, ఎంతసేపు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు అది ఇవ్వు అన్నవే కానీ నన్ను మనిషిగా నువ్వు ఎప్పుడు చూసావు, నన్ను చూడలేదు కాబట్టి నేను ఇంకా పలకలేదు నీతో. నువ్వు కనుక నన్ను ఆ విధంగా చూసున్నట్టయితే నేను పలికుండేవాడిని ఎప్పుడు అని చెప్పని స్వామి, పాత స్వామి చెబుతారు. అట్లా అందుకని మనం పూజ చేసేటప్పుడు కూడా అవతల ఉన్న విగ్రహాలు పటాలు ఏవైతే పట్టుకుంటామో దాన్ని కూడా మనము స్వామి మన ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటారు చూసారా, ఏదన్నా మనం పూజలు చేసేటప్పుడు ఇంట్లో ముందు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, చూసారు ఎప్పుడన్నా విన్నారా? గుళ్ళల్లో అయితే కంపల్సరీ కదా సార్. గుళ్ళలో విగ్రహం ప్రతిష్టాపన చేసేటప్పుడు చేస్తారు. మన పూజలప్పుడు కూడా చేస్తారు చిన్నయ్య. ఉం? ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తున్నా ఆవాహనం అయి చేస్తారు కదండి. ఆవాహన చేస్తారు కదా, అదే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆవాహన చేయటం, స్వామిని ఆవాహించి పిలిచి అక్కడ కూర్చోబెట్టాం దాంట్లో, అవి ఆ పసుపు ముద్ద ఏదో చేస్తాం కదా దాంట్లో కూర్చోబెట్టాం, ఆవాహన చేయటం అన్నమాట. అది ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటారు. మళ్ళీ అంతా అయిన తర్వాత కదిలిస్తాము, స్వామి ఇక మీరు వెళ్ళరండి మీ పూజ అయిపోయిందని చెప్పి మళ్ళీ పంపించేస్తాం. ఆ విధంగా మనము ప్రాణ ప్రతిష్ఠ ఆవాహన చేసినప్పుడు అవతల వ్యక్తి ఉన్నట్టే కదా మనకి. కరెక్టే అండి. మరి మనం ఆ విధంగా మనం అనుకుంటున్నాము. ఏం భావన గారు? అవునండి. మరి అనుకునే కదండి చేస్తున్నాం, అనుకునే చేస్తున్నాం అండి. ఉన్నట్టే. అనుకున్నాము, మనం స్వామి ఎదురుగుండా కూర్చొని ఉన్నారు, మనం చేసేయని చూస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైనా అనుకున్నాం, ఒక లోపల కూర్చున్నాడు పూజ గదిలో అనుకోలేదు కదా, కూర్చోలేదు కదా ఇప్పుడు. అట్లా ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు, పూర్తిగా అక్కడికి వాళ్ళతో నిండిపోతారా లేదా? అవునండి, అవును. వాళ్ళతో నిండిపోయి ఆ కబుర్లు ఈ కబుర్లు, చిన్నప్పుడు వాడు అట్లున్నాడే వీడు అట్లున్నాడే, అది మనం అప్పుడు అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఏవో చిన్నప్పటి నుంచి అన్ని తవ్వుకుని మాట్లాడుకుంటూ వస్తాం. ఇంట్లో మిగిలినవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి, అయ్యో నా మతి మండ 1 గంట అయింది, ఇప్పుడే నేను నీతో మాట్లాడుతూ కూర్చున్నా, ఏం వండలేదు, ముందు వంట చేసి వస్తానని చెప్పి మళ్ళీ అప్పుడు పరిగెడుతుంది. నిజమే సార్, మొత్తం నీలమైపోయి చెప్పారు సార్ జరుగుతున్నట్టుగా. అంతే కదండి, ఎవరేం చేసేది, నేనైనా అంతే అదే సార్, చేస్తాను. అంతే సార్. నేనైనా అదే చేస్తాను. అది అలా మనము ఎంత చేసుకున్నాము, స్వామికి మనం ఎంత అర్పించుకున్నాము అనే దాని మీద. ఇప్పుడు మనం చెప్తాం కదా, చెరువు దగ్గరికి ఎంత కుండ తీసుకెళ్తే అంత కుండతోనే తెచ్చుకుంటాం కానీ ఎక్కువ తెచ్చుకోలేమని చెప్తాం. అంతే కదా, మన చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి బిందె తీసుకొని వెళ్తాం కదా, ఇదివరకంటే ఇప్పుడంటే ట్యాప్లో ఉన్న ఎదురికి మరి నూతి దగ్గర చెరువు దగ్గర ఎక్కడో చెరువులో నూతిలోనే నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళం, మంచినీళ్ళు నూతిలోంచి తెచ్చుకునేవాళ్ళం. ఆ నీళ్లు తెచ్చుకుని మనం ఇంత తీసుకెళ్తే ఇంత నీళ్ళే వస్తుంది, ఇంత బిందె తీసుకెళ్తే ఇంతే వస్తుంది, అందుకంటే ఎక్కువ తేలేం కదా, మనం తెచ్చినా పడిపోతుంది, ఒలికిపోతుంది, ప్రయోజనం ఏముంది. అట్లాగే మనం నువ్వు నా గురించి నువ్వు ఎంత చేసుకుంటావో, ఎవరు నన్ను ఏ ప్రకారంగా నువ్వు సేవిస్తారో వాళ్ళకి నేను అదే ప్రకారంగా ఇస్తాను. మనం ఏ పొలిటీషియన్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి,
వాడికి సేవ చేస్తే అంత సేవ చేస్తే వాడు మనకు అంత పని చేసి పెడతాడు, లేకపోతే అంత డబ్బు ఇస్తే అంత పని చేసి పెడతాడు, లేకపోతే చేయడు కదా మన పని. ఎంత పొగిడితే అంత పని చేసి పెడతారు. పొగిడితే చేసేవాళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు, బత్తెలు నడుచుకొని లేకపోతే రోజు ఇంటికి 10 సార్లు తిప్పుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా వాడికి నచ్చేంత వరకు మనం చేసి పెడితేనే వాడు పని చేసి పెడతాడు, మన లేకపోతే చేసి పెడతాడు. అది ఇక్కడ స్వామి, నువ్వు నన్ను ఏ విధంగా తలుస్తావు నేను అదే విధంగా నీకు ఇస్తాను అని చెప్పాను. అందుకని ఇప్పుడు అది ఎట్లా అంటే భగవంతుడు అనేవాడు కల్పవృక్షం లాంటి. కల్పవృక్షానికి ఏది అడిగితే అది ఇస్తుంది కదా, కామధేను కానీ కల్పవృక్షం కానీ మనకు తెలిసిందే ప్రకారం ఏది అడిగితే అది ఇస్తారు కదా వాళ్ళు అవును సార్. అవును. కదా. అంటే నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఆయనతో లీనమైపోవాలి, అప్పుడు నీకేది కావాలో అది ఆయన ఇస్తాడు, నువ్వు కూడా అడిగిన ప్రకారం. నువ్వు అడిగిన ప్రకారం ఎవరైనా పొగడ్తలకు పడిపోయిన వాడు ఎవరు ఉంటారండి? స్వామి కూడా పడిపోతాడు కదా. అప్పుడు దేవుడికి కూడా స్వార్థమే కదా సార్ మరి. ఏది ఇంకా అడిగితేనే ఇస్తాను అని అంటే ఇంకా అడిగితేనే ఇస్తాను. నువ్వు నన్ను ఎంత కోరుకుంటున్నావు, నన్ను ఎంత తలుచుకుంటున్నావు దాన్ని బట్టి నేను ఇస్తాను. నువ్వు అడిగినంత మాత్రం నేనేం ఇవ్వట్లా. అవును. కొన్ని అందుకనే నీకేది కావాలో అది ఇస్తాను, నువ్వు అడిగింది ఇవ్వను అంటాడు. అందుకని నువ్వు కోరుకున్నది నువ్వు అడుగుతావు, అడిగిందంతా నేను ఇవ్వను కదా. నువ్వు చేసిన దాన్ని బట్టే నేను ఇస్తాను అంటే నీకేది కావాలో అంతవరకే ఇస్తాను అని చెప్పి. నీకు అంతకంటే ఎక్కువ సుఖాలు సౌఖ్యాలు ఇవన్నీ ఇవ్వను. నీకు ఇవాళ భోజనం అవసరం అంటే భోజనం వరకు ఇస్తాను. మరి పోతనామాచుడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోతే ఎట్లా అని చెప్పి ఆవిడ అడుగుతా ఉంటే ఇంట్లో మరి రాముల వారు వాళ్ళంతా వచ్చి ఆ క్షణంలో అక్కడ కూర్చొని భోజనాలని చేయించి పెట్టించి పోలా. ఆయన మళ్ళీ అట్లని కోట్ల రూపాయలు ఆయన కానీ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆ పెళ్లి ఖర్చు పెళ్లి చేయడానికి ఏం చేయాలో అంతవరకు ఇచ్చారు, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు భక్త రామదాసులో కూడా రామదాస్ గురించి చెప్పినప్పుడు ఆయన ఎంత డబ్బు అయితే ఈ తానిషా దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి వాడుకున్నాడో రామలక్ష్మణులు వచ్చి అంతవరకే ఇచ్చారు. కానీ సరే ఎందుకు వచ్చింది రామదాసు, నువ్వు 10 పెట్టెలు పెట్టుకో ఇంట్లో, ఒక పెట్టె గవర్నమెంట్కి ఇచ్చేసి మిగిలిన 9 పెట్టెలతో నువ్వు బాగా చేసుకో అని చెప్పారు. అవునా? ఈయనకి కూడా ఇవ్వలేదే, డైరెక్ట్ గా పోయి ఆయనకి ఇచ్చి వచ్చారు. అంతే సార్, ఎవరు ఎంతవరకు అర్హత అంతవరకు ఇస్తాను దేవుడు. ఎంత చేసినా ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకేనంటండి. అంతవరకు అడుగుతాము, మనకి ఎంతవరకు మనం దానికి యోగ్యత ఉందో అర్హత ఉందో అంతే ఇస్తారు అన్నమాట. మనకు మంచి ఫలితం కావాలని మోక్షం కావాలని ఇవన్నీ మనం అడిగితే దానికి నువ్వు సరైన ప్రార్థన చేయకుండా స్వామి దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నాకు మోక్షం ఇవ్వు, నాకు మోక్షం ఇవ్వు, నాకు మోక్షం ఇవ్వు అంటే ఇస్తారండి? ఎవరు కదా. అందరూ అదే పనిగా కూర్చుంటారు. కానీ ఎన్నిటిని వదిలేసి మనం ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుముని అయస్కాంతం లాగుతుందా? లాగదండి. లాగదు. అట్లాగే మన మనసును అంతా క్లీన్ చేసుకుని ఆ ఇనుముని ఎట్లా క్లీన్ చేస్తే అయస్కాంతంతో టెస్ట్ చేస్తాము, అదే విధంగా మన మనసునంతా క్లీన్ చేసుకుని మనకి ఎటువంటి ఈ పైనటువంటి చెత్త చెదారాలు దుమ్ము ధూళి అంతా తీసేసి అప్పుడు నీ మనసును పూర్తిగా నిర్మలంగా చేసి నువ్వు ఆయన దగ్గర కూర్చుని అప్పుడు నువ్వు అడిగితే నీకు అవుతుంది. అందుకని మమ వర్మాను వర్తంతే, మమ వర్తమాను వర్తంతే అంటే భగవంతుడి విధంగా వాళ్ళ యందు మనుషుల యొక్క భక్తుల యందు ప్రేమ దయా చూపటం వలన జనులు కూడా పరస్పరం నాకు ప్రేమాభిమానం దొరికితే నేను కూడా ప్రేమాభిమానం ఏదో పంచుతాను. నాకు ప్రేమ వస్తే నేను కోపం పంచడానికి కదా, ఎందుకంటే నేను మనిషిగా నా మనస్తత్వం కూడా మారిపోద్ది కదా, ప్రేమమయం అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు మనం కూడా ప్రేమని పంచుతాం. ఆ విధంగా పరస్పరంగా ప్రేమ సద్భావం అన్ని ప్రకటించుకున్నాక భగవంతుడు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నాడో, భగవంతుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో మనం కూడా అదే విధంగా అని చెప్పి స్వామిని అనుసరించి
మనం కూడా మనుషులందరూ కూడా స్వామిని అనుసరించి వెళ్తూ స్వామితో పాటు ఈ దైవ మార్గంలో అంటే కర్మ, భక్తి, ధ్యానం, ఈ జన్మ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక మార్గం ద్వారా ప్రజలు మన జనం అంతా స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆశ్రయించినప్పుడు మా స్వామి వాళ్ళకి ఎంతవరకు ఏది కరుణించాలో అదే కరుణిస్తారన్నమాట. అది 11వ శ్లోకంలో మీరు ఎంత చేస్తారో మేము అంత ఇస్తాము. నువ్వు ఎంత చేసుకుంటే నువ్వు చేసుకున్నంత మరి నువ్వు ఎంత చేస్తే నీకు అంత వస్తుంది అని. ఎస్ 12. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మల యొక్క సిద్ధిం ఫలప్రాప్తిని కాంక్షంత అపేక్షించువారు ఇహ ఈ లోకమున దేవతలను యజంతే ఆరాధించుచున్నారు. హి ఏలయనగా కర్మజ కర్మ వలన కలిగేడు సిద్ధి ఫలప్రాప్తి మానుషే లోకే మనుష్యలోకముందు క్షిప్రం శీఘ్రముగా భవతి కలుగుచున్నది. కర్మల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధిస్తారు. ఏలయనగా కర్మ ఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుతున్నది. అంటే మనం ఏ కర్మ అయితే చేస్తామో దానికి వచ్చే ఫలితం మనకు వెంటనే ఇక్కడ కనిపిస్తుంది. కర్మఫలం అనేది మనకు వెంటనే సిద్ధి అంటే పొందటం అనేది ఎప్పటికప్పుడు మనకు జరుగుతూ ఉంటుంది. అది మిగిలిన లోకాలన్నిటిలో కంటే మీ మనుష్య లోకంలోనే ఇది ఎక్కువ ఉంది అన్నమాట. ఎందుకంటే ఈ భగవానుడి కీర్తన, భగవంతుడి గురించి వినటము, పాడుకోవటము, పూజ చేసుకోవటం, శరణాగతి చేసుకోవటం, ఈ రకరకాలైన భక్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసిన ఇంతకుముందు సేవ చేయటం, పాద సేవ చేయటం, అభిషేక, ఇవన్నీ ఏ రకమైన మీరు భావంతో అది చేస్తారు. అవన్నీ చేసి స్వామిని గురించి పాడుకుని మోక్ష సాధనకి వెళ్ళటానికి ఒక్క మనుష్య జాతికే ఈ అవకాశం ఉంది. మిగిలిన జాతులకి, జీవులకి ఎవరికి అవకాశం లేదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఉన్నాయి. అవన్నీ పాడతాయా? ఒక కాళహస్తి మహత్యంలో ఏనుగు, పాము, సాలెగూడు ఈ ముగ్గురు వచ్చి స్వామిని పూజించడం తప్ప మనం ఇంకెక్కడా కూడా స్వామిని జంతుజాలం ఎక్కడ పూజించడం గురించి వీటి గురించి మనకు తెలియదు. ఇంకెక్కడ ఏ సందర్భాలన్నా మనకు తెలిసినవి ఉన్నాయి అట్లా? లేవు సార్. నాకు తెలిసి నాకున్న జ్ఞానం వరకు, నాకున్న తెలిసినంత వరకు, నాలెడ్జ్ వరకు అది ఎక్కడా కూడా మనకి ఇవన్నీ పొందినట్లు లేవు. అంటే గజేంద్రోపాఖ్యానంలో స్వామి మీరు తప్ప నాకు వేరే మార్గం లేదు అన్నప్పుడు, ఎందుకంటే గజేంద్రుడికి ఆయన దేవలోకం నుంచి వచ్చేవాడు కాబట్టి ఆయనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలిగి, ఇంకెవరికి ఉన్నాయి? ఎవరికి లేవు. అట్లా స్వామిని ఈ మనుష్య జాతికే స్వామిని గురించి పూజించి పాడి చేసేటువంటి అవకాశం ఒక మనుష్య జాతికే ఉంది. అందుకని వాళ్ళకి ఈ కర్మ ఫలితం అనేది మనం చేసే కర్మలకు, ఇక్కడ నాకు ఇది వస్తే నేను ఇది చేస్తానని అడగట్లా. నిష్కామ కర్మ చేసినా కూడా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసినా కూడా దాని యొక్క ఫలసిద్ధి ఏదైతే ఉందో, దాని రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ మనకి ఇక్కడ ఈ జన్మలోనే, ఈ మనుష్య లోకంలోనే మిగిలిన లోకాల కంటే త్వరగా జరుగుతుంది. ఇప్పుడు వైకుంఠంలోనో లేకపోతే ఎక్కడో వెళ్తే మనం ఇక్కడ చేసిన పూజలు అక్కడ చేయం కదా. మోక్షం వచ్చేసిన తర్వాత మనకి మళ్ళీ జన్మ లేదన్నాక మనకు పూజ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా సార్, అంతే కదా. అంతే కదా. మనం ఇప్పుడు ఇంత కష్టపడి ఇక్కడ ఇన్ని చేసి మోక్ష సాధన అనేది చేసి మనం వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత మోక్షం సాధించి తర్వాత ఇక జన్మే లేనప్పుడు మనకి ఇంకేముంటుంది? అందుకని మీకు
రామదాస్ సినిమాలో లాస్ట్ లో సీన్ ఉంటుంది, గుర్తుందా? ఉమ్, నాగార్జున సార్ హీరో. ఉమ్, ఉమ్. అవును, కుర్చీ దగ్గరకు వచ్చేసి నిలబడి, అదే ఆహా కాదు సార్, గుళ్ళో లాస్ట్ సీన్, సినిమా ఆ లాస్ట్ లో. లాస్ట్ సీనే సార్. వెంకటేశ్వర స్వామి వస్తాడు తీసుకుని వెళ్ళడానికి, అదే కదా? ఉమ్. వెంకటేశ్వర స్వామి వస్తాడు తీసుకొని వెళ్ళడానికి ఇతన్ని, అదేనా? రాములు వారు వస్తారండి రామదాస్ కోసం, వెంకటేశ్వర ఎందుకు వస్తారు? రామదాసా? ఓకే ఓకే ఉమ్. అన్నమయ్య గురించి కాదు నేను చెప్పింది, రామదాస్ ఓకే గురించి. ఓకే ఓకే. రామదాసు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, విడుదల చేసిన తర్వాత, వాళ్ళు రాజులంతా ఒకటే అని చెప్పి పాడుకుంటూ వచ్చి నాకేం చేశావు అది అని చెప్పి అనుకున్నప్పుడు, రాముల వారు సీతాదేవి ఇద్దరు కలిసి వస్తారు. వచ్చి నీకు మోక్షాన్ని ఇస్తున్నాను, ఇదిగో పుష్ప విమానం, నువ్వు నీ భార్య ఇద్దరు రండి అక్కడికి అని చెప్పి అడిగితే, రమ్మంటే అక్కడ ఏముంటది అని అడుగుతాడు రామదాసు. అక్కడ ఏమి ఉండదు, హాయిగా తినటం తాగటం తిరగటం, ఈ ఆనందించటం, ఈ సంతోషాలు సుఖాలు ఇవే ఉంటాయి, అక్కడ ఇవేమి ఉండవు. మరి నా పూజ చేసుకోవడానికి పాటలు పాడుకోవడానికి ఇవన్నీ ఉంటాయా అని అడుగుతాడు రామదాస్. అడిగితే అట్లాంటివి ఏముండవు అక్కడ. మరి నీ పూజ లేకుండా, నీ పాట పాడుకోకుండా, నేను నీ గురించి తలుచుకోకుండా నువ్వు ఉన్నప్పుడు నాకు అక్కడికి వచ్చి నాకేం ప్రయోజనం? నేను ఎందుకు రావాలి? నాకు ఇక్కడే బాగుంటుంది, నేను ఇక్కడైతే నిన్ను పూజించుకుంటాను, పాడుకుంటాను, నీ గురించి ఆడుకుంటాను, ఎన్నో రకాల నీ గురించి చేసుకుంటూ ఉంటాను, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నేను రానుకో అంటాడు. అవును సార్, ఇది అంతే. చూడలేదా సినిమా? అంతే సార్, అవును సార్, చూసాను సార్, గుర్తొచ్చింది సార్. మిగతా వాళ్ళు గుర్తు ఎవరు రావట్లా? పలకట్లేదు సార్. ఉమ్? మిగతా చూసాము, వాళ్ళు ఎవరు పలకట్లే. చూసి మర్చిపోవడం. మర్చిపోయా అది. మర్చిపోతామండి, అంత క్లియర్ గా గుర్తు పెట్టుకో. సినిమా చూసేటప్పుడు కళ్ళు అప్పగిస్తాం అక్కడ. కాదు సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి బ్రెయిన్ లో చిప్ సరిపోదు. మనకు అవసరం లేనన్ని గుర్తుపెట్టుకుంటాం మనం, అది. అదే ఇంకేం అనలేదేనా అనుకుంటున్నా నేను. ఏందో కొంచెం సైలెంట్ అయ్యారు ఒక క్షణం అనుకున్నా నేను. ఏదో వస్తుంది మాటని. సార్, అవసరమైందైనా అనవసరమైందైనా ఎప్పుడెప్పుడు రబ్ చేసేసుకుంటున్నాం సార్, వైట్ పేపర్ లాగా పెట్టుకుంటున్నాం సార్. నేను అదే అనుకుంటున్నా, ఆస్తులు పాస్తులు డబ్బులు ఉంటాయి మర్చిపోకూడదని అనుకుంటున్నా నేను. అదే. ఈ జన్మలోనే మనకి ఈ కీర్తనము, శ్రవణము, సంకీర్తనము, సాఖ్యము, ఇవన్నీ 9 రకాల భక్తులు మనకి చేయటానికి ఈ జన్మలోనే తప్ప వేరే ఏ జన్మలోనూ అవకాశం లేదు. అందుకని మనకి ఫలప్రాప్తి, ఏదైతే మనం కర్మ చేస్తామో దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో ఇక్కడే అనుభవిస్తాము. ఇప్పుడు చెడు కర్మ చేసిన వాళ్ళు అనుకోండి, చెడు కర్మ చేసిన వాళ్ళు అక్కడే కర్మ ఫలితం ఇక్కడ అనుభవించేస్తున్నారు. ఇదివరకంటే పోయాక ఎక్కడో నరకానికి ఎక్కడికో పోతావు, నరకంలో ఈ కష్టాలని ఈ శిక్షలని వేస్తారని చెప్పాను. అవన్నీ లేవు, ఇప్పుడు ఇక్కడే అంతా ఇంక మరీ వాడు బాగా పాపం చేస్తే మంచంలో ఉంటాడు, కొంచెం పాపం చేస్తే ఒక సగంతో ఉంటాడు. ఏదో మనకెందుకు ఆ భాష మనకు అక్కర్లేదు. మనం చేసే కర్మల్ని, మనం పుణ్యకర్మ చేస్తాం అనుకోండి, పుణ్యంలో ఉంటాం. ఇప్పుడు ఒకడు ఎప్పుడైనా గమనించారు, పాపి చిరాయు అని సామెత ఉంది. అవును సార్, ఎవరైతే మంచి వాళ్ళని తొందరగా తీసుకుని వెళ్తారు దేవుడు. చెడ్డవాళ్ళంటే వాళ్ళంటే కూడా దేవుడికి భయం, ఎందుకురా బాబు వీళ్ళని తీసుకుని వెళ్తాం అనుకుంటారంట. తీసుకెళ్ళటం. అందుకని పాపాత్ములు, దుష్టులు ఎక్కువ కాలం బతుకుతారు, మంచి వాళ్ళు తక్కువ కాలం బతుకుతారు. దేనివల్ల అంటే పాపాత్ముల గురించి, దుష్టుల గురించి మనం ఎక్కువసార్లు తలుచుకుంటాం. చెప్పుకుంటాం. మనకు విన్నది ఏదైనా ఉంటే పక్కలో చెబుతాం. పక్కలో ఏదైనా ఉంటే సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ ముచ్చట్లలో వాడు అలా అంట, ఇలా అంట, అదంట, ఇదంట అని చెప్పి వాడి గురించి మనం మాట్లాడతాం.
అది ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడటం వలన ఆ వైబ్రేషన్స్ ఎక్కువై వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మంచివాడి గురించి మాట్లాడుకోం కదా ఎట్లాగో మనం, అవును సార్, అది కరెక్ట్ సార్. అది ఎందుకంటే సిచ్యువేషన్ మంచి సిచ్యువేషన్ కూడా మంచి జరిగిందని ఎక్కువ చెప్పుకోం, ఏదైనా మనకు బాధ కలిగిందని పదే పదే గుర్తు చెప్పుకుంటాం. తెచ్చుకోవడం అంతే. అదే పలానా వాడు బాగా సాయం చేశాట, పెద్ద దానికి అవార్డు ఇచ్చారు, ఆ మంచి ఆయన చాలా మంచివాడు, పాపం కష్టపడి ప్రాణాలు తెగించి వాళ్ళందరినీ కాపాడాడు, అవన్నీ ఏం చెప్పం. డ్రైవర్ నిద్రపోతా ఉన్నంట, లేకపోతే ఎదురుకుండా వచ్చేవాడు తాగి వచ్చి కొట్టాడు, ఈ చెబుతాం. కాపాడిన వాడు బతికొచ్చిన వాడు గురించి మాట్లాడం. సన్నివేశం అదే. ఓవర్ స్పీడ్ పోతారు, బస్సులు బాడీ బిల్డింగ్ సరిగ్గా ఉండదు, ఇవన్నీ మెయింటైన్ చేయరు, పాడు చేయరు, ఇంతమంది ప్రాణాలు పోయినాయి, ఈ ఓనర్లు ఎట్లాగా ఉన్నారు, డ్రైవర్లు ఎట్లాగా ఉన్నారు, ఆఫీసర్లు ఎట్లా, ఈ విధంగా మనం అందరినీ తెలుసు. అయ్యో దాంట్లో నుంచి బస్సు కాలిపోయిందంటే అందులో వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చారు, 10 మంది వచ్చి అద్దాల బాలు పెట్టి 10 మందిని కాపాడారు, ఆ 10 మంది ఎంత కష్టపడ్డారు, ఎంత ధైర్యం చేశారని మాట్లాడతాం మనం. మాట్లాడాం సార్. సన్నివేశం అదే కదా. ఉమ్. అది అందుకని ఈ చెడు వాళ్ళ గురించి, చెడుని గురించే మనం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఆ చెడుకి ఎక్కువ జీవితకాలం ఉంటుంది, మంచి గురించి అసలు మాట్లాడడం కాబట్టి మంచికి జీవితకాలం తక్కువ. వాళ్ళు ఇక్కడ చేసిన కూడా పాపాలన్నీ పూర్తి అవ్వాలి కదండి చెడ్డ వాళ్ళకి, అందుకే పాపి చిరాయి అంటారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ కొంచెం పురా అవ్వాలి కదండి, అదే కర్మిక, అదే అనుభవించాలి కదండి, ఆ అవును. పాపాలన్నీ అనుభవించాలి, టైం ఎక్కువ ఇస్తాడు దేవుడు. అందుకనే కర్మ ఫలితం అనేది ఈ మనిషి జన్మలో అక్కడికి అక్కడే వస్తుంది, మనకి ఇక్కడ దాకా తీసుకురావక్కర్లేదు, నువ్వు వైకుంఠం దాకా అని చెప్పేది ఆయన. ఆ కర్మ అవునండి. ఫలితాన్ని అనుభవించడం అనేది, నువ్వు ఎటువంటి కర్మ చేసావో అటువంటి ఫలితం వస్తుంది. అందుకని ఆయన అంతకంటే నువ్వు చెడు కర్మ చేసావు మంచి కర్మ చేసావు గురించి చెప్పట్లే ఆయన. నువ్వు చేస్తే కర్మను బట్టి నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి. అంతేనండి. కాబట్టి ఒక మనుషు లోకంలోనే ఈ ఫలప్రాప్తి అనేది జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఆ దేవతల్ని, దేవతామూర్తుల్ని ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన వాళ్ళని మనం పూజ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ తొందరగా జరుగుతుంది. కాబట్టి మిగిలిన లోకాల్లో కంటే ఇక్కడ ఎక్కువ, మిగిలిన లోకాల్లో అంత ఫలసిద్ధి ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఈ భృగు మహర్షి విష్ణు దగ్గరికి వెళ్తాం, అక్కడ తన్నటం, తర్వాత ఆయన కాళ్ళ యొక్క అది కాళ్ళలో ఉన్న నేత్రాన్ని చిదిపేయటం, ఇవన్నీ ఎక్కడో అక్కడక్కడ ఉన్న తక్కువ ఇన్సిడెంట్లే కానీ ఎక్కువగా ఎక్కడ మనకి ఆ ఫలసిద్ధి అనేది మనకి ఇక్కడ ఉన్నట్టు మిగిలిన లోకాల్లో ఎక్కడ ఉండదు అన్నమాట. ఇది కర్మానుష్ట లోకం, మన లోకాని పేరు వాళ్ళు కర్మానుష్టం. అందుకని ఇక్కడ ఏంటంటే మన కర్మ ఫలితం అనేది వెంటనే వస్తుంది కాబట్టి మనం సత్కర్మలని చేసుకుంటూ మనం దాని వలన వచ్చే ఫలితాన్ని మనం తొందరగా వీరపడాలన్నమాట. అప్పుడు ఈ మిగిలిన లోకాల్లో కర్మ ఫలానుభవాలు ఉన్నా కూడా ఇక్కడ అంతగా ఉండదు. అందుకని ఇక్కడ ఎక్కువ ఉంటది. కాబట్టి అన్ని వదిలేసి మంచి అనుష్ఠానం, మంచి కార్యక్రమాల ద్వారా రోజు మనం గనక ఈ చూసుకున్నట్టయితే, ఈ కర్మానుష్ఠానం గనక చేసినట్టయితే మనం మరణానంతరం విష్ణు లోకాన్ని పొందుతాము అని చెప్పి గరుడ పురాణంలో కూడా చెప్పారు అన్నమాట. అక్కడ ఈ సత్కర్మలు అనేది ఎక్కువ చేసుకుంటూ మనశుద్ధితో మనం గనక జ్ఞాన ప్రాప్తిని పొందినట్టయితే మనం మోక్ష సాధనానికి, మోక్షధామానికి మనం వెళ్తాము అని. మనకి భగవంతుడి తర్వాత నెక్స్ట్ శ్లోకంలో వచ్చి ఈ చాతుర్వర్ణాల గురించి చెప్తారు. ఇది కూడా చేసేద్దాం. చదవాలా సార్? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు. గుణకర్మ విభాగశ అంటే సత్వాది గుణముల యొక్కయు ఆ గుణముల వలన చేయబడు కర్మల యొక్కయు విభజనమును అనుసరించి మయా అంటే నా చేత సృష్టింపబడినది. తస్య దానికి
కర్తారం అని, ఆ కర్తారం అపి కర్తనైనను, మాం నన్ను, అకర్తారాం కర్త కాని వాని గాను, అవ్యయం నాశనం లేని వాని గాను, లేక నిర్వికారిని గాను, విద్ధి ఈ అంటే ఎరుంగును. మనకు 4 వర్ణాలు అనేవి ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అవును సార్. ఈ 4 వర్ణాల్లో ఈ 3 రకాల గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణాలు వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన గుణాలను ఎక్కువ పెడతారన్నమాట. అది ఈ 4 సత్వాది గుణముల యొక్కయు, ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తనైనప్పటికీ ప్రకృతికి అతీతున్నవాడిచే వాస్తవముగా నన్ను అకర్తగాను నాశరహితునిగాను ఎరుంగును అని తాత్పర్య శ్లోకం. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 గుణాలు ఎవరెవరిలో ఏ గుణం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఆ దాని ప్రకారం విభజింపబడ్డారు. అంతేగాని ఇక్కడ కులం మత విచక్షణ అనేది ఏం లేదు. ఒకటి మన గుర్తు, ఎక్కడా కూడా మనకి ఈ కులము ఇది అని లేదు. మన గుణాలను బట్టి ఆ గుణాలకి నువ్వు పేరు ఈ కులము అని చెప్పారు. బ్రాహ్మణ్యం అంటే బ్రాహ్మణులు పుట్టినవాడే బ్రాహ్మణుడని కాదు. ఈ గుణం బ్రాహ్మణులు ఇప్పుడు సపోజ్ మనకి 4 గుణాల్లో ఏం చెప్తున్నారంటే, సత్వగుణం గలవారు బ్రాహ్మణులు అంటే శమధమాదులు, తపస్సు ఇవన్నీ చేసేవాళ్ళు అని చెప్పారు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఎవరైతే సత్వగుణంతో ఉండి మంచి సాత్వికంగా ఉండి ఈ పూజలు, జపాలు, తపాలు ఇవన్నీ చేస్తారు, వాళ్ళందరూ బ్రాహ్మణులే లెక్క. అంతేగాని పుట్టుకతో బ్రాహ్మణులు, పుట్టుకతో క్షత్రియులు, వయసు ఇవన్నీ కాలక్రమేణా తర్వాత పరిణామ క్రమంలో వచ్చినాయే కానీ స్వామి ఎక్కడా కూడా నువ్వు పలానా ఇంట్లో పుడితేనే నువ్వు ఈ తెగ, ఈ వర్ణము, లేకపోతే ఇంట్లో పుడితేనే ఇది 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 అని ఎక్కడా చెప్పలా. నీకు సత్వ గుణం నీకుంటే నువ్వు ఏ కులంలో పుట్టావు అనేది సంబంధం లేదు. నువ్వు బ్రాహ్మణుడి కింద లెక్క. గుణాల మీద ఆధారపడి ఈ 4 వర్ణాలని వచ్చినాయే గాని పుట్టుక మీద ఆధారపడి కాదు. అలాగే సత్వగుణం కొంచెం ఉండి రజోగుణం ఎక్కువగా ఉంటే క్షత్రియులు అంటే వాళ్ళకి శౌర్యము, ధైర్యము, గాంభీర్యము, యుద్ధం, రాజ్యపాలన, యుద్ధం చేయటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రజోగుణం ఉంటేనే మనకి యుద్ధాలు, వీటన్నిటికీ మన ప్రజల్ని కాపాడుకోవటానికి మనం చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ మనకి అభివృద్ధి, ప్రోగ్రెస్ ఇవన్నీ చేయటానికి మనకి రజోగుణం అవసరం. మనం మన 3 గుణాలు చూసేటప్పుడు ఏ గుణంలో ఎటువంటిది ఉండాలి, అందుకంటే ఏ గుణమైనా కూడా దాన్ని ఉండాల్సిన పరిమితి కంటే కనుక ఎక్కువ ఉంటే అది నాశన హేతు. అందుకని ఇక్కడ సత్వగుణం అనేది మంచి సాత్వికంగా మనం లొంగిపోయి ఉంటాం కాబట్టి ఎంత ఉన్నా దానికి లిమిట్ లేదు. అదే రజోగుణం అనేది అభివృద్ధి, పాలన ఇవన్నీ ముందు మనకు కావాల్సిన టార్గెట్లు, గోల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలి. ఎక్కువైతే కనుక మళ్ళీ అహంకారం ఇవన్నీ వస్తాయి, వచ్చి మనకి ఆ రజోగుణంలో వచ్చి మనకు నష్టం జరుగుతుంది. అందుకని కొంత సాత్విక గుణము, సత్వగుణము, కొంచెం ఎక్కువగా రజోగుణం, ఈ 2 ఉన్నవాళ్ళు క్షత్రియుల కింద కన్సిడర్ చేస్తారు. అంతేగాని రాజుగారి ఇంట్లో పుడితేనే మనం క్షత్రియులు అని కాదు. ఈ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు క్షత్రియులు. ఇప్పుడు మన ఏ కులంలో పుట్టినా ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, లేకపోతే ఎవరైనా దెబ్బలు కొడుతున్నారు అనుకోండి, కొంతమంది వెళ్ళి కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. నాకెందుకు లేని కొంతమంది వెళ్ళకుండా కొంతమంది వెళ్ళరు. కొంతమంది ఏం చేస్తారు, అయ్యో పాపం అనుకుని వెళ్ళి వాళ్ళని విడదీసి కొట్టకుండా, తిట్టకుండా ఏదో మొత్తం మీద వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో రజోగుణం ఉంటుంది ఎక్కువ. ఆ
అయ్యో పాపం అని చెప్పి వెళ్ళి కాపాడటానికి వెళ్ళే మనస్తత్వం సత్వగుణం. ఈ రెండు ఉన్నవాళ్ళు క్షత్రియుల కింద లెక్క. అట్లాగే మూడోది సత్వగుణం కొద్దిగా, రజోగుణం తమో గుణం రెండు కలిసి వయస్సు. సత్వగుణం ఉంటుంది, దయాదాక్షిణ్యాలు ఉంటాయి, రజోగుణం అభివృద్ధి సాధన ఇవన్నీ ఉంటాయి. దానితో పాటు తమో గుణం కూడా ఉంటుంది. తమో గుణం లక్షణాలు ఏంటి? పోస్ట్పోన్ చేయడం సార్, చేద్దాం తర్వాత చేయటం, స్వార్థం, కొంచెం స్వార్థం ఉంటుంది, పోస్ట్పోన్ చేయటం ఉంటుంది, తర్వాత చేద్దాలని ఉంటుంది. ఇవన్నీ పోస్ట్పోన్ చేయటం, స్వార్థం ఇవన్నీ నెగిటివ్ సైడ్లో వస్తాయి. పాజిటివ్ సైడ్లో వచ్చేటప్పటికి కొద్దిగా స్వార్థం అనేది లేకపోతే ఎవడు పని చేయడు కాబట్టి కొద్దిగా స్వార్థము, నాది అనేది ఇవన్నీ కొద్దిగా ఉంటాయి అన్నమాట. సత్వగుణం దయ ఉంటుంది, రజోగుణం అభివృద్ధి గురించి ఉంటుంది, తమో గుణం స్వార్థం ఉంటుంది. ఇవన్నీ మూడు రకాలైనటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, అంటే వాణిజ్యం చేసేది, గోరక్షణ, కృషి, పని ఇవన్నీ మూడు రకాలు చేసేవాళ్ళు వీళ్ళు వయసు కింద లెక్క. వయసు కొనంలో పుడితే వయసులోనే కాదు, ఈ మూడు లక్షణాలు ఉన్నవాళ్ళే వయసు. ఇకపోతే తమో గుణం అధికంగా ఉంటుంది, రజోగుణం తక్కువ కొంచెం ఉంటుంది, ఇక సత్వగుణం అనేది ఉండనే ఉంటుంది. తమో గుణం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వార్థం, లేకపోతే సేవలు చేసుకోవటం, ఇంకోటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళని శూద్రుల కింద లెక్కేస్తాయి. అంటే ఈ లక్షణాలు వ్యక్తిత్వంలో గనక వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్న లక్షణాలను బట్టి వాళ్ళు 4 రకాలుగా విభజన జరిగింది. జన్మతో కాదు. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరెవరో ఎన్నెన్నో రకాలు చెప్తుంటారు, కానీ ఎక్కడా కూడా స్వామి ఇప్పుడు ఇది మనం భగవద్గీత అనేది స్వామి ముఖతః వచ్చింది అని చెప్పి నమ్మి మనం చదువుతాం. ఇంత తెలిసినా మనం ఎందుకు మారతలేం సార్ మరి? తెలియదు కదా, మనము ఎవరో ఏదో చెప్తే. మారితే మనుషులం ఎలా అవుతాము? మనోదర్ గారు అందరూ మంచి వాళ్ళు అయితే సార్ ఇప్పుడు చదువుకోని వాళ్ళకు అంటే మనకైతే ఈ నాలెడ్జ్ అయితే ఉన్నది కదా సార్. ఇట్లా అది మనం అయినా కూడా అలాగా ఇప్పుడు దాకా మనం అందరం ఏమనుకుంటున్నాం, మన కులం జన్మతః వచ్చిందని కదా మనం చెప్పేది. గుణాలను బట్టి మన కులాలు వచ్చినాయని చెప్పట్లేదు ఎవరు. అవును సార్, ఏ కులంలో పుడితే ఆ కులం వాళ్ళం అవుతున్నాం అంతే. అంతే. అది ఎందుకంటే మనకి బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంటది ప్రతిసారి. ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే నలుగురు కూర్చున్నప్పుడు ఈ ఫానటిక్స్ ఉంటారు, కులపిచ్చినోడు, వీళ్ళు మనదే గొప్పది అని చెప్పి పొడి చేస్తుంటారు. మనం కూడా దాంట్లో పడిపోతుంటాం. ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి ఎవరి కమ్యూనిటీలు వాళ్ళని ఎక్కువ. అదే మరి ప్రాతిపదిక అనేది గుణాల ప్రాతిపదిక మీద వచ్చింది పోయింది. గుణాల ప్రాతిపదిక మీద వచ్చిపోయి జన్మ ప్రాతిపదిక మీద మనం వీటిని గుర్తిస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి గుణం ఒకరు చూసుకునే లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు గుణాలతోనే గుణాల చోట్ల రజోగుణం, తమో గుణం, సత్వగుణం గురించి వాళ్ళకి తెలియదు. వీడు నన్ను బాగా చూసుకోగలుగుతాడా లేదా, నేను లేకపోతే నేనేమన్నా వీడికి ఎదురు సేవ చేయాలా, ఆకర్షణ ఎక్కువైపోయింది. అది అంతేగాని ఆకర్షణ వల్లే గాని ప్రాక్టికల్ గా అసలు మనం ఇది కలిసి ఉండటం వలన. నిన్న ఈ వారం ఈనాడు బుక్ ఉంటుంది కదా, ఆదివారం నాడు వస్తుంది కదా, దాంట్లో ఒక స్టోరీ ఉంది, సప్తపది అని చెప్పి. వీటి మీదనే వేసే ఉంటుంది. నువ్వు నాకు ఎట్లా తగినవాడు అవుతావు, లేదు నాకు మీ అమ్మకి తగాదా గొడవ వస్తే నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తావు, లేదు నీకు నీ జీతం నీ ఉద్యోగంలో నీది నా ఉద్యోగంలో నాది వచ్చినప్పుడు ఎవరిది ఎంత ఖర్చు పెడతావు, ఇవన్నీ అమ్మాయి 8 ప్రశ్నలు అన్ని ఫేస్ టు ఫేస్. ఇంతకు ముందు మౌనంగా భరించేవాళ్ళు ఇప్పుడు అన్ని ఫేస్ టు ఫేస్ అన్ని అడిగి క్లియర్ చేసుకుంటున్నారు. అది
ఏమవుతుందంటే సార్ ఒక ఇట్స్ కైండ్ విధంగా ఆఫ్ చెప్పాలంటే ఇప్పుడు మా పిల్లలే కొంచెం నిదానంగా ఉంటున్నారు సార్. ఉమ్, అది ఒక విధంగా చెప్పాలంటే ఉమ్, అగ్రిమెంట్ టైప్ అయిపోతుంది. ఉమ్, అవునండి. నాకు ఈ కండిషన్స్ ఒక రీల్ ఉంది ఒకటి. ఆ, ఒక దాంట్లో వాళ్ళు పెళ్లి చూపులు హోటల్ అన్నమాట. ఇద్దరు అబ్బాయిలు కూర్చుంటారు, చూసే ఉంటారు మీరు అందరూ. అందరూ అమ్మాయి కండిషన్లు చెప్తుంది, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇన్ని కండిషన్లు ఉన్నాయని చెప్తుంది. ఆ కండిషన్లు ఏంటి? మీ తల్లిదండ్రులతో మాతో ఉండకూడదు, మనతో ఉండకూడదు, నా జీతం నువ్వు అడగకూడదు, నీ జీతం నేను అడగను. తర్వాత నా ఫ్రెండ్స్ నాకు, నేను ఎక్కడైనా తిరుగుతాను, ఎలా అయినా తిరుగుతాను, నువ్వు అడగకూడదు, నా వాట్సాప్లు నా చాటింగ్లు నువ్వు చూడకూడదు. ఇలా ఒక 8-9 కండిషన్లు పెట్టుద్ది. ఇట్లాంటివన్నీ. సరే, స్వతంత్ర యువతల భావాలు పక్కనే ఉండొచ్చు కానీ ఒక అండర్స్టాండింగ్ మీద పోవాలి కానీ సార్, ముందే రాత ఉమ్, కొదలు చేసుకొని ముందే ఇచ్చేసుకుంటే ఎలాగా? అరే అది అరే ఉమ్, అబ్బాయి ఏం చేస్తాడు? సరే నాకు బాగానే ఉంది ఇది కూడా, సరే అయితే ఒక పని చెయ్యి, ఒక ఇల్లు అద్దె తీసుకుందాం, నువ్వు 10,000 పట్టా, నేను 10,000 పట్టుకొస్తా, అద్దె ఇద్దరం చెరసంగా కట్టుకుందాం. ప్రతి ఒక్కటి లేదు కూడా 50-50 అని చెప్పాడా? ఆ, అద్దె. ఉమ్, పిల్లలు అంటావా, నీ ఇష్టం, నువ్వు పెంచుకోమన్నా ఉమ్. పెంచుకుంటా, నాకు అసలు దాని గురించి వరీ లేదు. ఫ్రెండ్స్ అంటావా, నీకు నీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, నా గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, కాబట్టి నేను తిరుగుతా, నిన్ను అడగను, నువ్వు నన్ను అడగొద్దు. ఇవన్నీ ఏంటంటే అసలు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు పెళ్లి అనిపిస్తుంది సార్. అన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇవన్నీ నేను చెప్తే వాళ్ళ అవతల వాళ్ళకి ఏమి ఉండవు కదా అని చెప్తే వీడి ఇవన్నీ చెప్పేటప్పటికి దండం పెట్టి వెళ్ళిపోద్ది. వీడు మంచి పని, చేసుకోడు. గొడవ లేదు. వీడి దండం పెట్టి వచ్చేస్తాడు, వాడి అమ్మాయి దండం పెట్టి వెళ్ళిపోద్ది. ఇట్లా నేను అంటే ఈ గుణాలు మనం ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతున్నాం అనేది. పెళ్లి అనేది ఒక వాణిజ్యపరమైనటువంటి కార్యం అయిపోయింది. అవునండి. ఇద్దరు కలిసి ఉండటం అనేది ప్రేమ, అనురాగం, ఒకరినొకళ్ళు పరస్పరమైనటువంటి ఇది కలిసి ఉండటం, ఆధారపడుతుంది, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు చూసిన సంబంధాలకు కూడా ఎన్ని కండిషన్స్ సార్. పేరెంట్స్ ఉన్నారా లేరా, వాళ్ళు యంగ్ గా ఉన్నారా ఆ, ఓల్డ్ గా, వాళ్ళకి మనకు పని చేసి పెట్టగలరా, పని చేసి పెట్టరా అని. అన్ని అసలు ఎన్ని అసలు చెప్తుంటేనైతే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్ కొన్ని. నేను ఒకసారి మా బావమరి వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళి, ఎప్పుడో 12-13 ఏళ్ళ క్రితం అది కూడా. వెళ్తే ఆ పక్కన ఆయన అడుగుతాడు, మీ ఇంట్లో పందికొక్కులు ఉన్నాయండి అని అడిగాడు. అంటే మాకు అర్థం కాల ఒక క్షణం. నాకు అర్థమైపోయింది, నాకు కోపం కూడా వచ్చింది. సరే, అక్కడికి వెళ్ళిన సందర్భం కోపం పందికొక్కులు చూపించేది అంటే కాదు కూర్చొని కాబట్టి తినేవాళ్ళనే సార్? కూర్చొని తినేవాళ్ళు అని. ఉమ్. ఎంత భాష ప్రావీణ్యం చూడండి, ఎంత గొప్పగా సార్ ఉంది. ఇవాళ కాదు రేపు అతను కూర్చొని తిండా సార్, అలా తింటాడు, మాట్లాడొచ్చునా మరి? తప్పు కదా. నువ్వు నువ్వు అడుగు, ఏమండి పెద్దవాళ్ళు ఉన్నారా, పనిచేసే స్థితిలో ఉన్నారా, ముసలాళ్ళ, అదే అడుగు. పందికొక్కులు అంటే తప్పు కదా. పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు ఎక్కడి నుండి వస్తారు సార్? రేపు మరి పొద్దున్న వీడి కర్మ అంతే ఉంటది. అంతే కదా సార్, అంతే. అందుకని ఇక్కడ చెప్పింది ఆయన, జ్ఞానం స్వామి ఉంటే చెప్పింది. జరగనే జరగవు మేడం, అది లేకనే కదా. సో ఆ జ్ఞానం లేకనేగా ఈ గోలంతా. అవును. ఇప్పుడు ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఆ, పోతే ఎవరన్నా పోతే ఉంచనీరు, కింద పెట్టనీరు బాడీని అవును సార్, అవును, కొన్ని చోట్ల. అవును. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వరు ఉమ్, కొన్ని చోట్ల. వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ రాదా, వాళ్ళు పోరా, వాళ్ళకి ఉండదా ఏంటి? ఉమ్. అంటే ఒక మూర్ఖత్వం అనమాట. అందుకనే నువ్వు ఎంత చేసుకుంటావో నేను అంత ఇస్తానని చెప్పింది ఆయన. చెప్పి ఈ 4 వర్ణాలు అనేవి గుణాల చేత విభజింపబడినవి కానీ కులాలు పుట్టుకతో కాదు అని చెప్పానమాట. వేదం తెలుసుకుని వేదన జ్ఞానం ఉండి భగవద్ జ్ఞానాన్ని పొంది జ్ఞానం పొందుకునేవాడు ప్రతివాడు బ్రాహ్మడే లెక్క. శాస్త్రం తెలిసి ఉండి శాస్త్రాన్ని దాన్ని పాటిస్తూ పూర్తిగా స్వామి కోసమే, మనం మోక్ష సాధన కోసం ఉండేవాడు, సత్వగుణం కలిగి ఉండేవాడు బ్రాహ్మణ కింద లెక్క. అది మీరా నేనా అనేది సంబంధం లేదు.
ఆ విధంగా 4 వర్ణాలకి 4 వర్ణాలు వాళ్ళ గుణాలను బట్టి 4 వర్ణాలుగా మనుషులను విభజించి మీరు ఏ విధంగా అయితే కర్మ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఫలం వస్తుంది. నేను మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాను ఈ శ్లోకంలో చెప్తారు. సార్ ఇప్పుడు మాకు ఇట్లా ఇప్పుడు మీకు మీకు ఇంత గుర్తు పెట్టుకొని ఇంత చెప్తున్నారు, మరి మాకెందుకు గుర్తుండడం లేదు ఎందుకు సార్ మరి? ఇప్పుడు కొన్ని కొన్ని అయితే మనోదర్ గారు వస్తున్నాయి అందుకే కదా. కోటేశ్వర సార్ అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము. అట్లే కాదు. ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఇప్పుడు మనకి ఇంత ఇంట్రెస్ట్ ఉండి ఇంత చేస్తున్నా సార్కే గుర్తుంటున్నాయి, మనకెందుకు ఉండట్లేదు అని. చేసే మీరు వాళ్ళ చేస్తున్న పనులు చూడండి అంతేనండి. ఇంక మనం ఎంతవరకు చేసుకున్నా అంతవరకు వస్తుంది అది. మీరు వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ దీని కింద ప్రాముఖ్యత ఉంటుంది, లేకపోతే ఇది ఎప్పుడో మనకు అవసరం పడుతుంది అన్న ఉద్దేశంలో మీరు చూడలేదండి. ఇప్పుడు రామదాస్ సినిమా అందరం చూసాం. అవును, మీరు గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకున్నాను. అంతే. ఎవరికి ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో దాని దానికి మీద. అది మనకు నచ్చితే చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా చిన్నదే, మనకు అవును, నచ్చకపోతే చిన్న తప్పు అయినా పెద్దదే. అందుకని మనకి ఏది నచ్చుతుందో, ఏది మనకి ఆకర్షణలో ఉంటాం, మన మనసు ఏదైతే తీసుకుంటుందో మన దృష్టి దాని మీదనే ఉంటుంది. అంతేనండి. అందరూ నెంబర్ 1 స్టూడెంట్స్ అవ్వలేరు కదండి. అవ్వలేరు కదా. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి అవుతారు. అంతే, అందరూ పివి సింధు అవ్వలేరు, అందరూ వైభవ్ సూర్యవంశి అవ్వలేరు. అవునండి, ఎవరికి ఉండే వాళ్ళ నష్టం వాళ్ళకు ఉంటాయి. అంతేనండి. పోలికలు అందుకే ముందు ఏ పుస్తకంలో ఎవరు పోల్చుకోవద్దు ఒకరితో అని చెప్పేది. పోలిక మీకు కాదు కానీ గుర్తుంటాయి, గుర్తుండవని కాదు. ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు డిఎన్ఏ నుండి అయితే ఇది చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా సార్, ఉంటుంది. ఇప్పుడు పోల్చుకోవడం నేనేది ఇప్పుడు నేను గుర్తు చేసినప్పుడు మీకు గుర్తు వచ్చిందా రాలేదా? వస్తుంది కానీ అది వచ్చింది కదా, అంటే మీకు గుర్తుంది లేదని కాదు, కాకపోతే ఈ క్షణంలో అది వెంటనే బయటికి రాలేదు అంతే. అంతేనండి. ఈ చెవిటిని ఆ చెవితో వదిలేసి సంసారంలో బంధకాలంలో పడిపోయి వీటిల్లో వలబోసుకొని ఎత్తుకొని వీటిల్లో మనసు ఎక్కువ ఉండిపోయి ఇంకా అవి బయటికి రాదండి. అవన్నీ బయటికి రావట్లేదు. ఇప్పుడు ఈ సాత్విక రజో తమో గుణాలది కూడా సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్, వ్యక్తులది ఇంపాక్ట్ చాలా ఉంటది సార్. ఎవరితో అవన్నీ మన మీద పడకుండా మనం తప్పించుకొని బయటకు వచ్చినప్పుడే మన గొప్పం. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులకో లేకపోతే మనుషులకో వాళ్ళు చేసే వాటికో లొంగిపోకుండా మా ప్రభావం మన మీద పడకుండా మనకి మనంగా ఉండగలిగితేనే ఈ జ్ఞానం అనేది. అవునండి, ఇవన్నీ వినటం వల్ల అందులో మునిగిపోకుండా కొట్టుమిట్టాడకుండా మన బాధ్యత ఎంతవరకు అంతవరకు చేసుకుంటా అలా మనశాంతిగా బతకడం కోసమేనండి ఇవన్నీ. అంతే. అన్నీ మీలాగా చెప్పాలంటే చెప్పలేము, చెప్పటానికి కాదు, మన బాధ్యతల నుండి మనం ఎలా సేఫ్ గా ఉండాలని దానికోసం ఇవన్నీ జాగ్రత్త కోసం. ఇప్పుడు మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్తారు, ఎవరు చెప్పే అందరికి ఒకే పద్ధతిలో చెప్పాలని లేదు కదా. ఇదే భగవద్గీతను ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. అవునండి, మనం మొట్టమొదటి వాళ్ళం కాదు, మనం ఆఖరి వాళ్ళం కాదు. మొదట భయపడ్డాను చెప్పడానికి, అమ్మో అవుద్దా అనుకున్నాము. స్వామిదే వెళ్ళిపోతుంది కదా. సార్ అంటే స్వామి ఉంటేనే ఇంటికి వెళ్ళిపోతాయండి. అంతే. సరే, ఇంకేమైనా ఇందులో ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? సార్ రేపు ఊరెళ్తున్నాను, జర్నీలో ఉంటాను. ఒక 2-3 days నాకు నెట్ రాదేమో సార్. ధనలక్ష్మి గారు మీరు. ధనలక్ష్మి గారు, భవానీ గారు ఇన్ఛార్జ్. ధనలక్ష్మి గారు, భవానీ గారు అక్క ఎవరో మీరు మాట్లాడుతుంది ఒక్క నిమిషం. 2-3 రోజులు రారండి మనోదర్ గారు.
రేపైతే ప్రయాణం ఉంటది. తర్వాత 2-3 డేస్ మా ఊర్లో అసలు నెట్ రాదు. ఇది కూడా సిగ్నల్ కూడా వస్తుందో లేదో తెలీదు. అందుకని మీరుంటే బాగా టైం టు టైం కరెక్ట్ గా బాగా చదువుతున్నారు. ఇంకా నాకు అదే పని కదా. మీకేమో వేరే బాధ్యతలు ఉన్నాయి. మాకు ఇవాళ ఉరుములు మెరుపులు ఈ సెల్ ఉంటుందా లేకపోతే అని భయం వేస్తే లేట్ గా పెట్టాను నేను. పెద్ద పెద్ద ఉరుములును కరెంట్ లాగా వస్తున్నాయండి. కానీ మా వారు ఒక రూమ్ లో, నేను ఒక రూమ్ లో కూర్చుంటాము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటాము. మీకేమో వేరే పనులు ఉంటాయి కదా ధనలక్ష్మి గారు. అవునండి. ఈ వ్యవసాయాల వాళ్ళకి ఏమిటి ఉంటాయండి. అవునవును. బాగా చదువుతున్నారండి శ్లోకాస్. అంటే ఇంకా అది మనం నేర్చుకున్నాం కదా వినడం. నాకు అసలు నోరు తిరగలేదు ఫస్ట్ లో. ధనలక్ష్మి తెలుగే కదా